మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం డిష్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారబండి ఊరేగింపులో ఎమ్మెల్యే పాల్గొని భక్తులతో కలిసి ఉత్సవాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా భక్తులు ప్రజలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేగుంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజిరెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వివిధ గ్రామాల నాయకులు, యువకులు, మహిళలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. ఎమ్మెల్యే గారికి సత్కరించబోతున్నారు. వారు ఎక్కడున్నా ముందుకు రావాలి. గట్టిగా చప్పట్ల మధ్య బ్యాండ్ ఆపాలని ఎంతసేపు ఇంత పెద్ద ఎత్తున మరి మా డిసిరాజు మరి వారి మిత్ర బృందం అందరూ కూడా మాకు పదవి లేకుండా మా ప్రజాసేవే ముఖ్యం, ప్రజలే ముఖ్యం, హిందూ ధర్మం ముఖ్యం, మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మనందరి మీద ఉన్నది. కాబట్టి ఈరోజు ఎంత కష్టమైనా ఏదైనా మా చేగుండా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా నాయకులు, వేదిక మీద ఉన్న మా నాయకులు అందరూ కూడా మరి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కానీ, మరి మా ముదాం సీను కానీ, మా రాజిరెడ్డి కానీ, మరి మిగతా యాదగిరి టౌన్ పార్టీ అధ్యక్షుడు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, మరి మా సత్తి కానీ చాలా మంది ఉన్నారు, క్షమించాలి. నగేష్ కానీ, మహేష్ కానీ, రవి గారు, అనిల్ గారు, శ్రీనివాస్ గారు, అందరూ, రవి గారు మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి డిసిరాజు, మరి అదేవిధంగా మా మాజీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా మరి కార్య సంస్థ అధ్యక్షులు వారు కూడా సహాయ సహకారాలతో, కళా బృందాల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి రాజు ముఖ్యంగా నాకు ఏ పదవి ఉన్నా ఏది లేకున్నా ప్రతి సంవత్సరం నేను జరుపుకుంటా. మా అమ్మవారి దయ మరి మా చేగుంట పట్టణ ప్రజల మీద ఉండాలి. భగవంతుని మరి నేను ఆశీర్వదిస్తున్నా. ఆ భగవంతుని ఆశీర్వాదంగా చేగుంటలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవంలో 3వ రోజు భాగంగా ఈరోజు తమ్ముడు డిసిరాజు ఇంతపక్క అమ్మవారి తమ్ముడు డిసిరాజు గారు అంత పెద్ద అమ్మవారి ఊరేగింపుని తను దినదినాభివృద్ధిగా గత కొద్ది సంవత్సరాలుగా ఈ అనవాయితీని అదేవిధంగా కొనసాగిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున అమ్మవారి ఊరేగింపును కొనసాగించడంతో తమ్ముడు ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా అంచెలంచెలుగా అమ్మవారు వాళ్ళు వెన్నటువంటి అన్ని విధాలుగా అష్టైశ్వర్యాలు కలిగించి ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుతూ మా కమిటీ తరఫున
చిన్నగా ఆయన సన్మానించినందుకు మా